హాయ్ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ గురించి. ఈ మూవీ గేమ్ చేంజర్ అయిందా లేదా, ఈ మూవీని రివ్యూ చేయబోతున్నాం. ఈ సినిమా నిజంగా బాగుందా బాగాలేదా, ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ నెగిటివ్ టాక్ వస్తుంది కదా. ఈ సినిమా ఎలా ఉందో చూసి వచ్చినారు ప్రేక్షకుడిగా ఈ సినిమాని చెప్పబోతున్నాం. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఒక పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా. కథ కాస్త హై వోల్టేజ్ ఎమోషన్స్ తో కూడి ఉంటుంది. లాస్ట్ ప్రీవియస్ సినిమాలు తీసుకుంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ రంగస్థలంలో చాలా బాగుంది కదా, దానికి కొంచెం దాన్ని ఓవర్టేక్ చేసినట్టే రామ్ చరణ్ గారు ఈ సినిమాలో. శంకర్ గారి డైరెక్షన్, శంకర్ గారి మార్క్, గ్రాండ్ విజువల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ సినిమాలో గ్రాండ్ సెట్స్, సోషల్ మెసేజ్ సూపర్. రాజమౌళి సినిమా తర్వాత రామ్ చరణ్ గారు చేసే సినిమా ఇది. ఈ సినిమాలో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శంకర్ గారు ఈ సినిమాని ఆ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేయలేకపోయారు. కానీ సినిమా అయితే పొలిటికల్ సినిమా వైపు బాగానే ఉంది. ఈ మ్యూజిక్ తమన్ గారు ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉందో థియేటర్లో బ్లాస్ట్ అయిపోతుంది. సో సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేదు. ఒక హిట్ అయిన సాంగ్ వచ్చి నానా హైరానా సాంగ్ అయితే అసలు థియేటర్లో లేనే లేదు. టెక్నికల్ రీజన్ వల్ల సినిమాలో వేయలేదంట. ఆ సాంగ్ ఎందుకు వేయలేదో మనకు తెలియదు. ఓవరాల్గా సాంగ్స్ ఒకటి రెండు అక్కడక్కడ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే సాంగ్ అయితే చాలా బాగుంది. డాన్స్ వేణమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేణుమా ఫైట్ ఇరుకు, విజయ్ సార్ బాడీ లాంగ్వేజ్ సీన్స్ వేణుమా అది ఇరుకు. మెయిన్ వచ్చి విలన్ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారు ఈ సినిమాకి ప్రాణం పోసారు అంతే. అని ఎస్జే సూర్య సినిమా వచ్చింది కదా, ఆ సినిమాని పాత్రలో, ఆ మినిస్టర్ పాత్రలో అంటే కోపిస్ట్ పాత్రలో ఎస్జే సూర్య గారు జీవించేశారు. ఈ సినిమాకి హైలైట్ ఎవరంటే రామ్ చరణ్ తర్వాత ఎస్జే సూర్య గారే. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ వచ్చి సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అనిపిస్తుంది, కొన్ని సీన్ కట్ చేసి ఇంకా బెటర్ అనిపిస్తుంది. కథని కొంచెం ఎక్కువగా జనాలు ప్రిడిక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమాలలాగే అనిపిస్తుంది. ఈ సినిమా ఫైనల్ సినిమా రివ్యూ ఏంటంటే, ఈ సినిమాని రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కానీ ఖచ్చితంగా చూడండి. ఇంకా సినిమా బాగుంది. సోషల్ మీడియాలో ఏదైతే ట్రెండింగ్ అవుతుందో సినిమా ఫ్లాప్ అని, సినిమా అయితే ఫ్లాప్ కాదు, సినిమా అయితే చాలా బాగుంది. పొలిటికల్ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళు లైట్ తీసుకోండి. సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే సినిమాకి వెళ్ళండి. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా హిట్ సినిమా. రామ్ చరణ్ కెరీర్లో ఇది ఒకటి ఇంకొక బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. సినిమా మొత్తం రామ్ చరణ్ గారు తన షోల్డర్ మీద సినిమాని క్యారీ చేశారు. సినిమా అంత బాగుంది. సో సినిమా అయితే సూపర్. నెగిటివ్ రివ్యూస్ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.